మీరు ఎప్పుడైనా బిల్డింగ్ని చూసినప్పుడు ఆ బిల్డింగ్ చేసిన డిజైన్ బట్టి మీకు అనిపిస్తుంది, అరే ఈ ఆర్కిటెక్చర్ బాగా చేశారే, నేను కూడా ఒక ఆర్కిటెక్ట్ అవుతే బాగుంటుందేమో, ఈ రోజులలో దాని కెరీర్ కూడా బాగానే ఉంది కదా అని మీకు అనిపిస్తుంది. బట్ ఆ టైంలో మీ మైండ్లో అసలు ఆర్కిటెక్చర్ అంటే ఎలా చేయాలి, అసలు ఆర్కిటెక్ట్ అంటే ఎవరు, అది చేయాలంటే అసలు ఏం చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మీ మైండ్లో రేస్ అవుతాయి. సో చాలామందికి ఏం అనేది కూడా ఉంటుంది, ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలని. సో ఈ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. మీరు ఆర్కిటెక్చర్ ఎలా చేయాలి, ఒక ఆర్కిటెక్ట్ ఎలా అవ్వాలి, అసలు ఆర్కిటెక్చర్ చేయాలంటే మీరు ఏ కోర్స్ని చేయాలి, ఒక ఆర్కిటెక్చర్ చేయాలంటే మీకు అసలు ఎలాంటి స్కిల్స్ అనేటివి ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీరు రాయాలి, ఇవన్నీ A to Z మీరు ఇంటర్ తర్వాత మీ కోర్సు నుండి మీరు ఆర్కిటెక్ట్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో దాదాపు ఒక 6 to 10 minutes ఉంటుంది కావచ్చు, బట్ ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ వీడియో డెఫినెట్లీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అది నా గ్యారంటీ ఖచ్చితంగా. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్లో మీకు ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా దొరుకుతుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు ఫర్దర్ చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. సో వీడియోలోనికి వెళ్తే ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే డిజైనింగ్ బిల్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిల్డింగ్ చూసారు కదా, బిల్డింగ్ని ఇటుకతో కన్స్ట్రక్షన్ చేయడం, ఆ తర్వాత సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడం, అక్కడ వరకు ఒక పార్ట్ అయితే ఆ తర్వాత ఆ బిల్డింగ్ని మొత్తం డిజైన్ చేసేదాన్ని మనం ఆర్కిటెక్చర్ అంటాం. ఒక బిల్డింగ్ అనేది ఎప్పుడో ఒక లుకింగ్లోనికి వస్తుందంటే ఎప్పుడైతే దానికి ఆర్కిటెక్చర్ని చేస్తారో అప్పుడే ఆ బిల్డింగ్ అనేది చాలా లుకింగ్గా కనిపిస్తుంది. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ కంపెనీ నుండి ఒక బిగ్గెస్ట్ కంపెనీ వరకు ఏ కంపెనీ చూసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆర్కిటెక్చర్ చేయించుకుంటారు. ఎందుకంటే దాని డిజైన్ అనేది అంత బాగుంటుంది, ఆ ఆర్కిటెక్చర్ చేపిస్తే దాని లుకే వేరుంటుంది. కాబట్టి బిగ్ కంపెనీస్ కావచ్చు, స్మాల్ కంపెనీస్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ రోజుల్లో ఆర్కిటెక్చర్కి అంత ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. సో సింపుల్గా ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదు, ఒక బిల్డింగ్ని డిజైన్ చేసేదాన్ని ఆర్కిటెక్చర్ అని అంటారు. సో మీరు ఆర్కిటెక్చర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా 2 types ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్ క్రియేటివిటీ నాలెడ్జ్ ఉండాలి, అలాగే నెక్స్ట్ థింగ్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా క్రియేటివిటీ ఉన్నప్పుడే ఒక బిల్డింగ్ని మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలుగుతారు. ఆ తర్వాత క్రియేటివిటీతో పాటు టెక్నికల్గా ఉంటేనే మీరు ఖచ్చితంగా ఎలా డిజైన్ చేయాలి, ఏం డిజైన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలి, ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. అందుకే డెఫినెట్లీ మీరు ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎప్పుడైతే మీ మైండ్లో ఉంది కదా ఇప్పుడు ఆలోచన, సో ఆలోచనకి మీకు 2 types ఆఫ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం. అది ఫస్ట్ థింగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే నెక్స్ట్ థింగ్ మీకు క్రియేటివిటీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది ఆర్కిటెక్చర్ గురించి. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ చేయాలి అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కోర్స్ చేయాలి, అర్థమైందా? దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆర్కిటెక్చర్ చేయాలంటే మీకు ఉన్న కోర్స్ ఏంటిదంటే BARCH అనే కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్సుని మీరు చేస్తే డెఫినెట్లీ మీరు ఒక ఆర్కిటెక్ట్ అవ్వవచ్చు. ఆ కోర్సు డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 5 years అనేది ఉంటుంది. ఇది ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అన్నట్టు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత చేసే కోర్స్ అన్నట్టేది. సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఆర్కిటెక్చర్ అనే కోర్సు చేయవచ్చు. సో ఈ కోర్సు చేస్తే మీరు అప్పుడు ఒక ఆర్కిటెక్ట్ అవ్వవచ్చు, ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి మీరు ఎంట్రీ అనేది అవ్వచ్చు. సో ఈ కోర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటున్నారు. ఈ ఆర్కిటెక్చర్ చేయాలంటే మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ మీరు ఖచ్చితంగా 12th పాస్ అయిన స్టూడెంట్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్నాయి కదా, ఈ 3 subjectsలో కనీసం 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. సో దట్ అప్పుడు ఖచ్చితంగా మీరు ఆర్కిటెక్చర్ అనే కోర్సుకి ఎలిజిబుల్ కావచ్చు. సో ఈ కోర్సు కనుక చేస్తే మీరు ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ కావచ్చు. ఓకే, కోర్సు తెలుసుకున్నాము, ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ కోర్సు ఎలా చేయాలి అన్న డౌట్ ఉంటుంది కదా. ఎలా చేయాలి అంటే మీరు ఈ కోర్సు చేయాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి అప్పుడు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు సంథింగ్ సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఆ కాలేజ్లో మీరు ఆర్కిటెక్చర్ కోర్స్ అనేది చేయవచ్చు. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ నాటా, ఆ తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి JEE మెయిన్స్. ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని రాసి మీరు ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ కావచ్చు. అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి మీరు కాలేజ్లో చదివి ఆర్కిటెక్చర్ కోర్సులు చేసి అప్పుడు ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ కావచ్చు. సో ఫస్ట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే నాటా, నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ అన్నట్టు. ఈ నాటా ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఈ నాటా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఎగ్జామ్లో మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే డ్రాయింగ్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ ఉంటుంది, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటాయి. మీకు ఈ 3 subjects గురించి తెలిసిన లేదా గ్రిప్ ఉన్న డెఫినెట్లీ మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారంటే దాని గురించి ఫుల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, కొంచెం మీకు వాటి గురించి తెలిసినా కూడా మీరు వాటిని ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయవచ్చు కదా. సో అలా మీకు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్, డ్రాయింగ్, ఆ తర్వాత ఆప్టిట్యూడ్, ఈ 3 subjects గురించి మీకు తెలిసి ఉండాలి. ఈ 3 subjects మీద మీకు గ్రిప్ ఉండాలి. సో డెఫినెట్లీ అప్పుడు మీరు నాటా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి
బి ఆర్కిటెక్చర్ కోర్స్ని చేయవచ్చు. ఇది ఫస్ట్ ద మోస్ట్ పాపులర్ ఎగ్జామ్ మన ఇండియాలో ఎవరైతే ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటున్నారో. ఆ తర్వాత సెకండ్ ఎగ్జామినేషన్ మోస్ట్ పాపులర్, ఇది అందరికీ తెలిసిందే దాదాపుగా, జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మీరు బి ఆర్కిటెక్చర్ చేయాలి అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని రాసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు వేరియస్ ఎన్ఐటి లేదా ఐఐటి కాలేజెస్లో మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో అలా ఎన్ఐటి లేదా ఐఐటి కాలేజ్లో మీరు బి ఆర్కిటెక్చర్ కోర్సును చేసి ఒక ఆర్కిటెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పవచ్చు. మీకు జేఈఈ మెయిన్స్లో బీటెక్ ఉంటుంది, దాంతోపాటు ఈ బి ఆర్కిటెక్చర్ అనేది కూడా ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు మంచిగా చూస్ చేసుకొని బి ఆర్కిటెక్చర్ని సెలెక్ట్ చేసి అప్పుడు మీరు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ని రాసి కూడా మీరు ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ కావచ్చు. సో జేఈఈ మెయిన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టాప్ మోస్ట్ కాలేజెస్ మన ఇండియాలో ఉన్న ఎన్ఐటి లేదా ఐఐటి కాలేజెస్ ఉన్నాయి కదా, సో అలాంటి కాలేజెస్లో మీరు ఆర్కిటెక్చర్ చేసే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. సో అలాంటి కాలేజెస్లో మీరు బి ఆర్కిటెక్చర్ కోర్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో టాప్ కాలేజ్లో మీరు బి ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తే కూడా మీ సర్టిఫికేట్కి చాలా వాల్యూ అనేది కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇవి బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీరు ఇన్ కేస్ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ అవ్వాలనుకుంటే. ఆ తర్వాత థర్డ్ థింగ్ 2 స్టేట్స్కి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అదేంటిదంటే ఫస్ట్ థింగ్ మహాఆర్సెట్, ఇది ఎవరికంటే మహారాష్ట్ర పీపుల్కి. ఆ తర్వాత సెకండ్ థింగ్ టాన్ సెట్ అన్నట్టు. ఈ టాన్ సెట్ ఎవరికంటే తమిళనాడు పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ని రాసి ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ కావచ్చు. సో ఇవి రెండు కూడా ఎవరైతే తమిళనాడులో లేదా మహారాష్ట్రలో ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేయవు. సో ఇవి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటివి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాసి మీరు బి ఆర్కిటెక్చర్ కోర్సులోనికి ఎంట్రీ కావచ్చు. కోర్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంట్రీ కావచ్చు అన్నట్టు. సో ఇది ఆర్కిటెక్చర్ కోర్స్ గురించి. సో కోర్స్ ఏంటిది, ఆ తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. సో టాప్ కాలేజెస్ ఏంటి మరి ఈ ఆర్కిటెక్చర్ చేయాలి అంటే అది అనే డౌట్ కూడా మీకు ఉంటుంది కదా. సో బి ఆర్కిటెక్చర్ చేయాలంటే చాలా టాప్ కాలేజెస్ అనేవి ఉంటాయి. ఆ టాప్ కాలేజెస్ ఏంటో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టాప్ కాలేజెస్లో కనుక మీరు బి ఆర్కిటెక్చర్ కోర్సుని చేస్తే మీ సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుంది, తర్వాత మీ కెరీర్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ కాలేజెస్ని చెక్ చేయండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్ చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఓకే, బి ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటున్నారు, ఆ తర్వాత ఎంట్రన్స్ ఏంటో తెలిసింది, కోర్స్ ఏంటో తెలిసింది. బట్ తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది, అసలు బి ఆర్కిటెక్చర్ తోటి కెరీర్ బాగుంటుంది, అసలు ఆర్కిటెక్చర్ ఈ రోజులలో డిమాండ్ ఉందా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో నేను చెప్తున్నాను, నిజంగా ఈ రోజులలో ఆర్కిటెక్చర్కి చాలా డిమాండ్ అనేది ఉంది. సో ఆర్కిటెక్చర్ మీరు చేస్తే మీకు చాలా కెరీర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ కెరీర్ ఆప్షన్స్ అన్నీ ఏంటో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. ఇన్ని కెరీర్ ఆప్షన్స్ అనేవి మీకు ఉన్నాయి. సో డెఫినెట్లీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మంచి ఫీల్డ్స్ అనేవి మీకు ఉంటాయి, మంచి కెరీర్ ఆప్షన్స్ అనేవి మీరు బి ఆర్కిటెక్చర్ చేయడం వల్ల ఖచ్చితంగా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చేయవచ్చు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ అనేది లేదు. సో కెరీర్ ఆప్షన్స్ ఏంటో అనే డౌట్ కూడా మీకుంటే వీలైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫర్దర్ మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఇన్ని కెరీర్ ఆప్షన్స్ అనేవి మీకు బి ఆర్కిటెక్చర్ చేస్తే డెఫినెట్లీ ఉంటాయి. ఆ తర్వాత కెరీర్ కూడా అయిపోయింది, శాలరీ బేస్ ఎలా ఉంటుంది మీరు బి ఆర్కిటెక్చర్ చేసిన తర్వాత లేదా ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోనికి ఎంటర్ అయిన తర్వాత అంటే మీరు కనుక ఒక ఫ్రెషర్ అయితే డెఫినెట్లీ మీకు 3 to 6 LPA ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, వెదర్ అది ఏ కంపెనీ అయినా లేదా ఎక్కడైనా కూడా. ఇన్ కేస్ మీరు ఒక సీనియర్ అయితే కనుక డెఫినెట్లీ 15 lakhs అబోవ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఖచ్చితంగా మంచి డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇన్ కేస్ మీరు సీనియర్ అయిన తర్వాత. ఆ తర్వాత ఇదంతా అయిపోయింది, మీరు బి ఆర్కిటెక్చర్ చేయాలని మీ మైండ్లో ఉన్నా కూడా మీకు కొన్ని స్కిల్స్ అనేటివి ఉండాలి. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉన్నప్పుడే మీరు బి ఆర్కిటెక్చర్లో ఖచ్చితంగా నెగ్గగలుగుతారు, బి ఆర్కిటెక్చర్లో సక్సీడ్ అవ్వగలుగుతారు. సో అసలు ఆ స్కిల్స్ ఏంటివి, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి డౌట్ ఉందా? సో ఆ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆర్కిటెక్చర్లో ద మెయిన్ పార్ట్ ఏంటంటే డ్రాయింగ్. మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పటి నుండి స్టార్ట్ చేస్తే మీకు ఆర్కిటెక్చర్ కోర్స్ అయిపోయేంత వరకు కూడా మీకు డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా మీకు నెసెసరీ, అది ఉంటేనే మీరు బి ఆర్కిటెక్చర్లో ఖచ్చితంగా సక్సెడ్ అవ్వగలుగుతారు. సో డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఆ తర్వాత క్రియేటివిటీ అండ్ విజువలైజేషన్ కూడా ఉండాలి. క్రియేటివిటీ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ని చూసారు, ఆ బిల్డింగ్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ క్రియేటివిటీ అంతా మీ మైండ్లోనికి రావాలి. ఆ తర్వాత డిజైన్ చేసినట్టు విజువల్స్ కూడా మీ మైండ్లోకి రావాలి. అంటే ఆ క్రియేటివిటీ అలాగే విజువలైజేషన్ కూడా మీకు ఉన్నట్లయితే అప్పుడు ఇంకా డెఫినెట్లీ సూపర్గా మీరు సక్సెడ్ అవ్వగలుగుతారు బి ఆర్కిటెక్చర్ కోర్సులో. సో అందుకే ఫస్ట్లో నేను మీకు చెప్పాను కదా, క్రియేటివిటీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి మీరు బి ఆర్కిటెక్చర్ చేయాలంటే. ఒక ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్ట్ అవ్వాలంటే అని. సో అలా మీకు ఖచ్చితంగా క్రియేటివిటీ, దాంతోపాటు విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే ఖచ్చితంగా మీరు ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో సక్సీడ్ అవ్వగలుగుతారు. ఆ తర్వాత థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్స్, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ గురించి బెటర్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే మీ పార్టే అది, ఒక బిల్డింగ్ని డిజైన్ చేసేదే ఈ ఆర్కిటెక్చర్ రోల్ అనేది. సో మీకు బిల్డింగ్ మెటీరియల్స్ మీద కావచ్చు లేదా కన్స్ట్రక్షన్ మీద కావచ్చు మీకు మంచి ఐడియా ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు ఈ ఆర్కిటెక్చర్లో డెఫినెట్లీ సక్సీడ్ అవ్వగలుగుతారు. సో ఇవి ద బేసిక్ స్కిల్స్ అనేటివి. ఇంకా చాలా స్కిల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఫర్దర్ ఇంకా వేరే వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. సో ఇది ఆర్కిటెక్చర్ గురించి. సింపుల్గా మీరు బి ఆర్కిటెక్చర్ అనే కోర్సు చేయాలి. దాని డ్యూరేషన్ ఒక 5 years ఉంటుంది. మీరు ఆ కోర్సు చేయాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి. అది వెదర్ నాటా అయినా రాయవచ్చు లేదా జేఈ మెయిన్స్ అయినా కూడా రాయవచ్చు. ఆ తర్వాత మీరు ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కూడా మీకు టాప్ కాలేజెస్ ఏంటో చెప్పాను. ఆ తర్వాత మీకు కాలేజ్ అయిపోయిన తర్వాత మీ కెరీర్ ఆప్షన్స్ ఏంటో చెప్పాను. ఆ తర్వాత కెరీర్ తర్వాత మీకు ఎలాంటి స్కిల్స్ కావాలి, అసలు ఒక ఆర్కిటెక్చర్లో మీరు సక్సీడ్ అవ్వాలి అంటే అది కూడా చెప్పాను. సో ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకోండి, డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏం చేస్తుందంటే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీ లైఫ్ అసలు ఎలా జరగాలి, మీ లైఫ్ అనేది ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేది ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. వెదర్ మీరు బీటెక్ చూస్ చేసుకున్నా లేదా డిగ్రీ చూస్ చేసుకున్నా లేదా బీ ఆర్కిటెక్ట్ చూస్ చేసుకున్నా, వెదర్ ఏ కోర్స్ అయినా కూడా ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏంటంటే మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. సో డెఫినెట్లీ మంచి డెసిజన్ తీసుకోండి. దీని గురించి చాలా రీసెర్చ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ అడగండి. మీకోసం ఏ వీడియో అయినా కూడా నేను ఖచ్చితంగా డెఫినెట్లీ స్పాంటేనియస్గానే తీసుకొస్తాను. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో అర్థమైంది, ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్.